అమ్మాయిలందరికీ చదువు అందించాలన్న ఉద్దేశంతో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ రన్ ఉత్సాహంగా సాగింది. సుమారు 4,000 మంది పాల్గొన్న ఈ ఈవెంట్ను సిఐఐ చైర్మన్ వనిత ప్రారంభించారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, ప్రతి అమ్మాయి చదువుకోవాలని సూచించారు. తాము ఇప్పటి వరకు 2,500 మంది పేద అమ్మాయిల్ని ఉచితంగా చదివిస్తున్నట్లు చెప్పారు ఆర్గనైజర్స్. సేవా భారతి ట్రస్ట్ వాళ్ళు కిషోర్ వికాస్ గురించి 5K రన్ అండ్ 10K రన్ పెట్టడం జరిగింది. మెయిన్ మోటో ఏంటంటే టు ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్. మన భారతదేశంలో చూస్తూ ఉంటే చాలా తక్కువ శాతంలో గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషలీ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో ఇటువంటి సేవా ట్రస్ట్స్ ముందుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం, అర్బన్ సిటీస్లో అవేర్నెస్ తీసుకురావటం, మనకి తోచిన సహాయం మనం చేయటం ఐ థింక్ చాలా గొప్ప పని చేస్తున్నారు. ఈ కిషోరి వికాస్ ఏదైతే సేవా భారతి రన్ చేస్తుందో ఈ కార్యక్రమము స్లమ్స్లో బస్తీల్లో అమ్మాయిల కొరకు ఒక 700 మంది అమ్మాయిలు కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ బస్తీల నుంచి స్లమ్స్ల నుంచి కిషోర్ వికాస్కి చెందిన. సో ఇందులో డోనర్స్తో పాటు అవేర్నెస్ క్రియేట్ చేయడము ప్లస్ బెనిఫిషరీస్ కూడా ఇక్కడ డోనర్స్ తోటి కనెక్ట్ చేయడం, అది ఈ ప్రోగ్రామ్ యొక్క